హలో అండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. నెక్ అనేది ఎంత బ్రాడ్‌గా అంటే వెడల్పు ఎక్కువైపోయినా సరే కొన్ని టిప్స్ పాటిస్తూ మనం నెక్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలనేది అయితే వీడియోలో చూపిస్తానండి. చూసారా హ్యాండ్స్ దగ్గర కూడా రౌండ్‌గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అలాగే షేప్ కూడాను నీట్‌గా కనిపించే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసారా వెడల్పు ఎక్కువ ఉందండి. అలాంటప్పుడు మనము ఇదిగోండి కరెక్ట్ మిడిల్లోకి పట్టేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను కదా, వీడియోలో ఈ విధంగా అనమాట. అలాగైతే నెక్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. మనము ఎలాగో లైనింగ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తోనే కదా కట్ చేసుకుంటాము. అందుకోసము ఈ నెక్ అనేది వెడల్పు తగ్గించుకోవాలి మెయిన్ క్లాత్లోన. కరెక్ట్గా ఉంటే పర్వాలేదండి, బ్రాడ్గా ఉంటే ఈ విధంగా ఈ టిప్తో అయితే తగ్గించుకోండి. సో అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఈ లైనింగ్ ఒరిజినల్ రెండు ఇగోండి విడిపోకుండా ఫస్ట్ అయితే ఈ మిడిల్లోకి జాయింట్ వేసేయండి. ఇక్కడ వరకే ఇగోండి ఇక్కడ చూపించాను ఇంతవరకే. వర్క్ ఎక్కడుందో ఆ వర్క్ కంటే ఒక 1 ఇంచ్ మీద వరకు ఇలా కుట్టు వేసేయండి. అలాగైతే లైనింగ్ను ఒరిజినల్ మనం కుట్టేటప్పుడు విడిపోవన్నమాట. సో అయిపోయింది కదా. ఈ వెనక వైపు తిప్పేసి రౌండ్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, రౌండ్గా ఫస్ట్ అయితే ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి. ఒక పావించి క్లాత్ అనేది ఉంచండి. ఉంచేసి ఇలాగ రౌండ్గా అనేది ఇలా రౌండ్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఒక పావించి క్లాత్ అయితే ఉంచమన్నాను కదండి, అది ఉంచాలి. అలాగైతేనే మనకి కరెక్ట్గా వస్తుందండి నెక్ అనేది. సో ఇప్పుడైతే మిడిల్లో క్లాత్ రౌండ్గా ఇలా కట్ చేసేయండి. ఇగోండి వర్క్ పక్కనే కట్ చేయకండి. పావించి క్లాత్ ఉంచాం కదా, ఆ క్లాత్ కుట్టేసాం కదండి, ఆ కుట్టు పక్క నుంచి కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ పక్కనే మళ్ళీ ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగ నీట్గా రౌండ్గా చూసారా. ఫస్టే వేసేసామనుకోండి మనము చివరి వరకు కట్ చేసేస్తే ఈ వర్క్ అనేది కట్ అయిపోద్దండి. అందుకోసము ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసుకొని మాత్రమే మిడిల్లో క్లాత్ తీయాలి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ దగ్గర కూడాను చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. కొంచెం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఉన్నే పర్వాలేదండి, ఏం కాదు. ఇగోండి సో అయిపోయిందండి. ఇప్పుడు ఇది చూసారా, ఇగోండి ఈ విధంగా వెనక్కి తిప్పేయండి. నెక్ అనేది వెనక వైపు తిప్పేసాం కదా, ఇంకోండి ఇలాగ రౌండ్ చూసారా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం అక్కడ కట్స్ పెట్టబట్టి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఆ పక్కనే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. కింద లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ కొంచెం ఇలా గుంజుతూ రండి. అలాగైతేనే బాగుంటుంది నెక్ అనేది కరెక్ట్గా. ఇప్పుడు వర్క్ ఎలాగ వేసారో అదే విధంగా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది. నీట్గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇలాగ రౌండ్గా అయితే మిడిల్లో కట్ చేసాం కదండి, ఆ క్లాత్ మనకి హుక్స్ పట్టి కాజా పట్టికి ఉపయోగించుకోవచ్చు. సెట్ అయిపోతుంది అనమాట. సో అయిపోయింది కదండి. వెనక వైపు తిప్పేసి మొత్తం లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసేయండి. అయితే మధ్య మధ్యలోనే స్టోన్స్ వస్తాయండి, అవి అయితే తీసేయండి. ఇలాగా ఇప్పుడు నేను తీసినాను కదా, ఇలా తీసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయండి. లేదంటే మళ్ళీ నీడిల్ అనేది ఇరిగిపోతుంది. ఇలాగా నీట్గా ఇలా సర్దుకుంటూ కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా పెట్టేసుకొని అయిపోయిందండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి చూసారా నీట్ కరెక్ట్గా వచ్చేసింది రౌండ్. సో అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ వేసేసుకోండి. డాట్స్కి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర వేసేసుకోండి. ఇదండి మనం కటింగ్లోన మార్కింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ అనేది చేసేయండి. అంటే డాట్స్ అనేవి వేసేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పట్టీ అనమాట. ఈ పట్టీకి వచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. కూర ఉంచు క్లాత్ అంటే కూర ఉంటుంది కదండి, ఆ అంచు క్లాత్ అయినా తీసేసుకోవచ్చు. లేదంటే నార్మల్ క్లాత్ తీసేసుకొని లైనింగ్ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసాం కదా, అక్కడ చిన్న చిన్న ఫోల్డింగ్ చేసేసుకుంటే ఈ పట్టీ అనేది వెనక వైపు ఫ్రీగా తిరిగిపోద్ది అనమాట. ఫోల్డింగ్ చేసి తర్వాత సైడ్ జాయింట్ వేస్తాం కదా, అప్పుడు ఈ విధంగా ఉంటుంది, నీట్గా పైకి తేలకుండా ఉంటుంది అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి వచ్చేసి దీనికి కొంచెం ఖర్చు పడిందండి, నేనైతే కుట్టేశాను లైనింగ్కి మాత్రమే. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి నేను లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేస్తున్నాను. ఇలాగ ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పైనుంచి ఒక స్టిచ్ అయినా వేసేసుకొని వచ్చేయండి. లేదంటే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే లైనింగ్ మీదైనా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇవ్వండి ఇలా వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి
ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. చివర నేను కొంచెము క్లాత్ అనేది ఉంచానండి. అంటే వర్క్ ఉంది కదండి, ఆ వర్క్ అనేది ఇలాగ మడత పడిపోకుండా కొంచెం అయితే క్లాత్ అనేది ఉంచి చూసారా పైపింగ్ వచ్చే విధంగా ఉంచేసాను. స్టిఫ్గా ఉంటుందండి, చూడడానికి కూడా బాగానే ఉంటుంది. అంటే అదొక డిజైన్ లాగా ఉంటుంది అనమాట. సో అయిపోయినాక మొత్తము లైనింగ్ ఒరిజినల్ ఇలాగ జాయింట్ చేసేసుకొని వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది తీసేయండి, కట్ చేసేయండి. ఇక్కడ డాట్స్ పెట్టేసుకోండి. సో ఇగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయి 2 హ్యాండ్స్. ఇప్పుడు 2 రెడీ అయిపోయాక ఎక్కువ తక్కువ రాకుండా, అంటే చంక భాగంలో ప్లస్ గుర్తు రావాలంటే ఇలా చెక్ చేసుకోండి ఒకసారి. చేసేసుకొని నేనైతే లో కటింగ్ అనేది తీసేసానండి. కటింగ్ చేసినప్పుడు తీయలేదు, ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నప్పుడే తీసేసాను. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇగోండి మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా నెక్ అనేది ఇచ్చేసాను. ఇగోండి వెనక వైపు ఫస్ట్ కుట్టేస్తున్నాము. అలాగైతేనే షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ తీసేసి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇలా వెనక వైపు తిప్పేసి ఈ విధంగా కుట్టేసామనుకోండి, ఇది మనకి కనిపించే వైపు వస్తుందండి ఈ వర్క్ అనేది. పైట్ చెంగు వైపు కాదు, పైట్ చెంగు వైపు ప్లెయిన్గా వస్తుంది. ఒకవైపే ఈ ఫ్రంట్ నెక్ అనేది ఇచ్చారు. ఇదిగోండి అయిపోయింది కదా. మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకోండి. ఈ స్టోన్స్ ఉంటే తీసేయండి, ఇలాగా తీసేసుకోండి. మొత్తం లైనింగ్ ఒరిజినల్ 2 జాయింట్. సో ఇప్పుడైతే మీకు ఒక టిప్ అనేది షేర్ చేస్తానండి. ఏంటంటే వర్క్ బ్లౌజ్లోన ఫ్రంట్ నెక్కి వర్క్ ఇస్తారు కదండి, అది క్రాస్గా ఇవ్వకుండా స్ట్రైట్గా ఇచ్చేసారనుకోండి, మనకి లైనింగ్ అనేది క్రాస్గా కట్ చేసుకోండి. అలాగైతే మనకి క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి. అది స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదు, క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. లైనింగ్ మాత్రం క్రాస్గా కట్ చేసేసి ఒరిజినల్ మీద స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసుకునే పర్వాలేదు, క్రాస్ అనేది తిరిగిపోద్ది. సో అయిపోయిందండి. ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డాట్లు ఇప్పుడు మెయిన్ డాట్ అట్లా వేసుకుంటాము చూడండి. మిడిల్లోకి పెట్టేసుకోండి. పెట్టుకొని ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ మనకు కొంచెం కోపుగా రావాలా లేదంటే కొంచెం రౌండ్గా రావాలా చూసుకొని ఈ విధంగా కుట్టిస్తే సరిపోతుంది. తర్వాత ఈ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉండే డాటు. నెక్స్ట్ 3వ డాటు ఈ మెయిన్ డాట్కి ఎదురుగా చంకలోగా ఈ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ చూపిస్తాను చూడండి ఎంత రౌండ్. ఇగోండి నీట్గా ఈ విధంగా వస్తుంది అనమాట. అలాగే రెండో ఫ్రంట్ వైపు అనమాట. ఇలాగా ఫస్ట్ మెయిన్ డాటు డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి, లైనింగ్ బ్లౌజ్ కదా అందుకోసము. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి డాటు, 3వది చంకలో ఉండే డాటు. ఇగోండి అయిపోయి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అనమాట. ఈ షేప్ బెల్ట్లు అనేవి ముందుగానే జాయింట్ అనేది చేసేసానండి. మెయిన్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకొని వచ్చేయండి. తర్వాత వెనక వైపు తిప్పేసి ఇలాగ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలాగా నీట్గా ఇలా వేసుకొని వచ్చేయండి. ఇక చూసారా నీట్గా ఇలా వచ్చేసింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. అంటే కొంచెం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, ఫ్రంట్ అంటే జస్ట్ చిన్నదే వస్తుంది, అది కట్ చేసేస్తే సరిపోతుంది. ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇవ్వండి ఈ రెండో సైడ్ కూడా ఇలా వెనక వైపు పెట్టేసి, ఇది లోడింగ్ అనమాట. అయితే ఈ లోడింగ్ అనేది వేరే పద్ధతిలో కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. కొత్తవారు అయితే ఇలా నేర్చుకోండి, సింపుల్గా ఉంటుంది. 2 చూసారా కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. ఈ క్లాత్ అనేది మిడిల్లో ఇందాక రౌండ్ నెక్ కట్ చేసాం కదండి, అందులోనే మిడిల్లోనే ఉండే క్లాత్ అనమాట. ఇక కుట్టు ఉన్నది కదా, అది తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని నీట్గా ఈ పట్టీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారండి. నేనైతే ఇగోండి ఇలా పైనుంచి అయితే వేస్తున్నాను. తర్వాత వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫస్ట్ కొంచెం రఫ్ చేసుకోండి. ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్ అనేది కొంచెం లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. అలాగైతే మనకి ఇంకా హెమ్మింగ్ చేయం కదా, మరి ఇంకెందుకు, ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి ఇలా వేసేస్తే సరిపోతుంది. సో తాళ్ళు పట్టి అయితే వేసేసాం కదండి. ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. దీనికి లైనింగ్ అనేది తీసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ మీద నేను ఈ విధంగా వేస్తున్నాను. క్రింద నుంచి ఇలా వేసేసి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే డాట్ ఉంది కదండి అక్కడ. తర్వాత ఇక్కడ పైన చూసారా కొంచెం క్లాత్ అనేది లోపల సైడ్ పెట్టేసి ఇలాగా పెట్టేశాను. ఇలా బయట సైడ్ ఇలా ఓపెన్ చేసేసుకొని పైనుంచి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగోండి హెమ్మింగ్ చేయం కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తే ఇంక కరెక్ట్గా వచ్చేస్తుంది.
వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఈ షోల్డర్ జాయింట్ అనేవి చేసేసుకోండి. ఇగోండి ఇలాగా నీట్గా కరెక్ట్గా పెట్టేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. ఇగోండి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత కూడా ఇంకో కుట్టు కొంచెం స్లోగా ఇవ్వండి, అలాగే భుజాలు జారవు. ఇక్కడ క్లాత్ ఉంది కదండి, అది జాయింట్ చేసాం కదా, అది బయటికి రాకుండా ఉండాలంటే కొంచెం డాట్ అనేది అక్కడ రఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ రెండో సైడ్ కూడా సేమ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసి రెండో కుట్టు కొంచెం స్లోగా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ టీ క్లాత్ ఉంది చూపిస్తాను చూడండి. ఇగోండి క్లాత్ ఉంది కదా జాయింట్ వేసేది, అదైతే కొంచెం ఇక్కడ రఫ్ చేసేసరి బాగుంటుంది. అంటే మనకి చిరాకు ఉండదు అనమాట, పైకి కనిపించదు. సో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తున్నానండి. ఇలా మిడిల్ నుంచి ఇలా జాయింట్ చేసేసుకొని వచ్చేవచ్చు, లేదంటే కరెక్ట్గా ఉందనుకోండి స్టార్టింగ్ నుంచి అయినా జాయింట్ చేసేసుకొని వచ్చేవచ్చు. చూపించాను కదా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఒకే లెవెల్లో ఇలా కుట్టు వేసుకొని వచ్చేసామనుకోండి హ్యాండ్స్ అనేవి రౌండ్గా వచ్చేస్తాయి. ఇగోండి ఇలాగా చూసారా, ఈ విధంగా అనమాట. అలాగే రెండో హ్యాండ్ కూడా ఇగో మిడిల్ నుంచి అయితే నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ లాక్కూడదు, అలాగే బాడీ క్లాత్ అనేది కూడా లాక్కూడదండి. లాక్కుండా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా కరెక్ట్గా ఇలాగా. సో ఇగోండి అయిపోయింది. చూసారా ఎంత రౌండ్గా వచ్చేసిందో. డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్స్ని రెండు కరెక్ట్గా పెట్టేసుకోండి. హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు చెక్ చేసుకోండి ఒకసారి. మార్కింగ్ అనేది చేసేసుకొని ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి హ్యాండ్ దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు రావాలంటే కరెక్ట్గా పెట్టేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ క్రిందికి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. చూడండి కుట్టు పడుతుందో లేదు, అంటే అక్కడట పోస్ ఇవి ఉన్నాయి కదండి స్టోన్స్, అవి చూసుకోవాలి. ఇవ్వండి అలాగే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు ఇలాగే వేసేయడమే. రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవడమే. సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా లైన్లు అనేవి వచ్చేస్తున్నాయి చూసారా, ఈ విధంగా అనమాట. ఇవ్వండి అయిపోయిందండి. ఈ చివరిని ఎక్కువ తక్కువ లేకుండా ఆ క్లాత్ అనేది తీసేసి ఇగోండి ఎక్కువ తక్కువ ఉంది కదండి, ఈ క్లాత్ తీసేసి మిగతా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేయండి లోపలికి. అలాగైతే ఇంకా ఈ దారాలు అనేవి బయటికి రాకుండా నీట్గా ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇగో నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ఈ విధంగా. సో చూసారు కదండి, ఈ విధంగా నీట్గా, అంటే కొత్త వారైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చండి. వర్క్ బ్లౌజ్ అని భయపడిన అవసరం లేదు. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇగో చూసారా చంక దగ్గర అలాగ వచ్చేసింది. రెండు సైడ్ కూడా కుట్టడం అయితే అయిపోయిందండి. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.